హలో అందరికి ఈరోజు సోన్ అయితే స్కూల్ నుంచి వస్తూ బాగుంది స్మైల్. ఓ సూపర్. ఇంకా పెద్దగా ఉండాలేమో. సోను పాప వచ్చేసి వాళ్ళ అక్క బర్త్డే అనేసి స్కూల్ నుంచి అయితే ఆ తీగ అల్లుకొని అయితే వాళ్ళ అక్క కోసం గిఫ్ట్ అయితే తెచ్చింది. ఆ తీగ అల్లుకొని మరి దానికి దాసన పువ్వులని ఉంటాయి, అవి కూడా పెట్టుకొని వచ్చింది. చాలా బాగా అనిపించింది. ఇందాక మీకు చూపించాను కదా, అదే వాళ్ళ అక్కకు కూడా తెగ నచ్చేసింది అన్నమాట. బర్త్డే గిఫ్ట్ వాళ్ళ సిస్టర్ ఇచ్చింది. ఎంత కష్టపడిందో మా చెల్లి, భలే అల్లుకొచ్చింది అనేసి మస్తు ఇష్టంగా అయితే అది ఆమె తెచ్చి ఇచ్చిన టైం నుంచి ఈవినింగ్ వరకు అయితే అలానే తలపైన పెట్టుకోవడానికి అంటది. నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ టైం అయితే టెంపుల్కి వెళ్ళి హడావిడిలో అయితే స్వీట్ చేయలేను. పిల్లలు మార్నింగ్ స్కూల్ కూడా హడావిడి ఉంటుంది కాబట్టి మార్నింగ్ కూడా చేయలేను. ఈవినింగ్ అయితే ఇంకా చేసేస్తున్నాను అన్నమాట. సింపుల్ పరమాన్నం అయితే చేస్తున్నా. ఇక్కడ వచ్చేసి అయితే నేను వాటరు పాలు కలిపి అయితే రైస్లో అయితే ఉడకబెట్టుకుంటున్నా. ఉడకబెట్టుకున్న తర్వాత అందులో బెల్లం వేస్తున్నా. బెల్లం వేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఇష్టపడరు మా పిల్లలు కాబట్టి ఓన్లీ బాదం అండ్ పంకిన్ సీడ్స్ మాత్రమే నెయ్యిలో వేసాను అనమాట. చాలా బాగుంటుంది. ఈ స్వీట్లో కొద్దిగా పాలు ఎక్కువ వేసి ఉడకబెట్టుకుంటే పరమాన్నంలో టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇంకా టేస్ట్ నచ్చేటోళ్ళు ఇలాచీలు కూడా వేసుకోండి, స్వీట్లో బాగుంటుంది కదా. నాకెందుకో ఈ మధ్య అయితే స్వీట్లో ఇలాచీ నచ్చట్లేదు, అందుకే వేయట్లేదు. ఇది అయిపోయిందండి, ఇంతే సింపుల్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకేనా, బాయ్.